గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిస్టర్ కే టాక్స్. నేను ఈ ఛానల్లో ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి అలాగే ఏఐ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో గైస్ ఒకసారి నాకు ఛానల్లోకి వెళ్ళి ఏఐ గురించి వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎక్కువ ఏఐ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో గైస్ చాలా మంది చాట్ జీపీటీని చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. నేను రకంగా యూజ్ చేస్తూ ఉంటాను, నా ఫ్రెండ్ వేరే రకంగా యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ మీకు తెలుసా చాట్ జీపీటీని మనం పర్సనల్ అసిస్టెంట్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి శాలరీ కూడా ఇవ్వకుండా. సో గైస్ మనం చాట్ జీపీటీని ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ అయినా కానివ్వండి, లేకపోతే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయినా కానివ్వండి, మీ యొక్క డైలీ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి, లేకపోతే మీ యొక్క డైలీ యాక్టివిటీస్ మీకు రిమైండ్ చేయడానికి చాట్ జీపీటీని మనం ఒక అసిస్టెంట్ కింద కూడా వాడుకోవచ్చు. మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి చాట్ జీపీటీ బ్రెయిన్ కనుక మనం రిఫ్రెష్ చేస్తే గనక అది కూడా మీరు మీ యొక్క అసిస్టెంట్కి, అంటే మీ యొక్క చాట్ జీపీటీ అసిస్టెంట్కి మీ యొక్క ఫేవరెట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. సో దట్ ఎప్పుడు కూడా మీరు ఆ చాట్ని ఓపెన్ చేసి మీరు ఆ యొక్క చాట్ జీపీటీ ఆ నేమ్తో పిలవగానే మీ అసిస్టెంట్ మీకు ఓపెన్ అవుతాడు. సో గైస్ లేట్ చేయకుండా అసలు నా స్క్రీన్లోకి వెళ్ళి అసలు ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, అలాగే ఆ యొక్క అసిస్టెంట్ మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం రండి. హే గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చాట్ జీపీటీ ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. సో నార్మల్గా మనం చాట్ జీపీటీని మన యొక్క అసిస్టెంట్ కింద మార్చుకోవాలంటే చాట్ జీపీటీ యొక్క బ్రెయిన్ని మనం అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చాట్ జీపీటీని యాజ్ ఎ స్టూడెంట్గా, అంటే నేను యాజ్ ఎ స్టూడెంట్గా నాకు యాజ్ ఎ ఏజెంట్గా ఉండమని చెప్పి చాట్ జీపీటీ చెప్తున్నాను నేను. సో అలాగా చాట్ జీపీటీ యొక్క బ్రెయిన్ నేను అప్డేట్ చేయాలి. మీరు కనుక టీచర్ అయితే కనుక, లేకపోతే ఒకవేళ మీరు ఒక ఇంజనీర్ అయితే కనుక మీ యొక్క ప్రొఫెషన్కి తగ్గట్టు చాట్ జీపీటీ యొక్క బ్రెయిన్ మీరు అప్డేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటూ ఒక ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దాంట్లో మీరు మీ యొక్క ప్రొఫెషన్ని మీరు మార్చుకుని ఈ యొక్క ప్రాంప్ట్ మీరు చాట్ జీపీటీకి ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క చాట్ జీపీటీ అనే మనకి ఏజెంట్ మన యొక్క టాస్క్ కంప్లీట్ చేస్తుంది, మనకి డైలీ టాస్క్ రిమైండ్ చేస్తుంది, అలాగే మనకి డైలీ ఒక వీడియోస్ గురించి, లేకపోతే మనకి డైలీ స్కెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా మనకి ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఇప్పుడు నేను చాట్ జీపీటీని నా ఏజెంట్లా మార్చుకోవాలంటే కనుక నేను ఈ ప్రాంప్ట్ని యూజ్ చేస్తున్నాను. ఏంటంటే కనుక, హై జీపీటీ, నేను ఒక బీటెక్ 4th ఇయర్ స్టూడెంట్ని, నేను మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నాను. సో నాకు నువ్వు ఒక పర్సనల్ అసిస్టెంట్ కింద యాక్ట్ చేయాలి. అలాగే దేనికంటే నా యొక్క వీక్లీ స్కెడ్యూల్ని మెయింటైన్ చేయడానికి, నాకు డెడ్ లైన్ అంటే ఎగ్జామ్స్ యొక్క మెయింటైన్ చేయడానికి, ఇవన్నిటి గురించి నువ్వు నాకు ఏజెంట్ కింద వర్క్ చేయాలని చెప్పి నేను చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఆ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత చాట్ జీపీటీ తన యొక్క మెమరీని అప్డేట్ చేసుకుంటుంది. అంటే ఈ యొక్క చాట్ మొత్తం కూడా తన యొక్క, అంటే యాజ్ ఎ ఏజెంట్ కింద అప్డేట్ చేస్తుంది అనమాట. చూడండి, హై ఐఎమ్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ ఆర్గనైజ్డ్ అండ్ మోటివేటెడ్ ఇన్ అవర్ ఫైనల్ ఇయర్ మెకానికల్ అని చెప్తుంది కదా. అంటే ఇప్పటి నుంచి చాట్ జీపీటీ మన యొక్క పర్సనల్ అసిస్టెంట్ కింద మనకి మారుతుంది అనమాట. ఓకే, అంటే మీరు ఒకవేళ మీరు పక్కన ఈ యొక్క చాట్ని సేవ్ చేసుకుని దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైతే నేమ్ ఇచ్చుకోవాలనుకున్నారో మీ యొక్క అసిస్టెంట్కి ఆ యొక్క నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకుని మీరు డైలీ కూడా ఆ యొక్క చాట్ జీపీటీ ఏజెంట్ని మీరు దాంట్లో మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి కరెంట్లీ వీక్లీ షెడ్యూల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వన్స్ దానికి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఫుల్ లెంత్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ టైమింగ్స్ ఏంటి, అలాగే మీ యొక్క ల్యాబ్ సినారియోస్ ఏంటి, మీ ప్రాజెక్ట్ మీటింగ్స్ ఏంటి, మొత్తం కూడా డీటెయిల్గా తనకి ఒక ప్రాంప్ట్ లాగా ఇవ్వాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నా కరెంట్ వీక్లీ స్కెడ్యూల్ ఏంటి, నా క్లాస్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతుంది. నా క్లాస్ టైమింగ్స్ ఏంటి అంటే కనుక మార్నింగ్ 9 AM టు 5 PM అట. మార్నింగ్ 9 AM టు 5 PM అట. సో నెక్స్ట్ మనకి ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళకి ఏదో ఒక ల్యాబ్స్ ఉంటాయి కదా. సో సో యూ ఆక్యుపైడ్ విత్ క్లాసెస్ అండ్ కాలేజ్ యాక్టివిటీ ఫ్రమ్ 9 to 5 అంటే 9 to 5 దాకా మీ యొక్క స్కెడ్యూల్ మొత్తం బిజీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది దానికి తగ్గట్టు మీ యొక్క స్కెడ్యూల్స్ని అరేంజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎనీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్స్ ఉన్నాయా అంటే ఎస్, ఐ డూ హ్యావ్ మై semester. Yes, I do have my semester examinations in coming
అక్టోబర్ మంత్ మీద. ఓకే, సో అంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అక్టోబర్ మంత్లో. అది ఒక ఇంపార్టెంట్ డేట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైనా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందా? ఎస్, ఐ డూ హ్యావ్ మై ప్రాజెక్ట్ ఆఫ్టర్ ది సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈపీటీకి మనకు కూడా మొత్తం తెలుస్తుంది, మన ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు క్లాస్ ఉంటాయి, సో మనం ఎప్పుడు చదువుకోవాలి మొత్తం చదువుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ మనకి దానికి తగ్గట్టు ఒక సెషన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు చదువుకుంటారు, లేకపోతే మీరు ఎప్పుడు టాస్క్ కంప్లీట్ చేయొచ్చు, ఇవన్నీ మనకి అదే రివైజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ కాలేజ్ రొటీన్ 9 AM to 5 PM Monday to Friday, semester exams coming up in October, final year project due after exams మాట. ఓకే, సో ఇప్పుడు టు కీప్ యూ ఫుల్లీ ట్రాక్ అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు నో నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి మొత్తం ట్రాక్ చేయాలంటే కనుక చాట్ జీపీటీకి మన గురించి ఏం తెలియాలి? ఓకే, సో చాట్ జీపీటీకి ఏం తెలియాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ అవర్స్ యూ కెన్ స్టడీ. సో మీరు ఎన్ని గంటలు చదువుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 hours అనుకోండి. ఓకే, 4 hours నేను చదువుకోగలుగుతాను. హౌ మెనీ అవర్స్ ఆన్ వీకెండ్? ఓకే, 6 hours చదువుకున్నాను అనుకోండి. ఓకే, హౌ డూ యూ ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ ఆర్ లేట్ నైట్ స్టడీ? ఓకే, ఎర్లీ మార్నింగ్ అని పెట్టామనుకోండి. ఓకే, ఎర్లీ మార్నింగ్. ఓకే, సో ఇలాగా మనకి చాట్ జీపీటీకి మన గురించి మొత్తం కూడా తెలిసిన తర్వాత అది మనకి మొత్తం కూడా ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రిఫర్ స్టడీ టైమింగ్స్ ఏంటి, సబ్జెక్ట్ ఫోకస్ ఏంటి, ఇలాగమాట. ఇలాగా ఫస్ట్ చాట్ జీపీటీకి మన గురించి మొత్తం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చాట్ జీపీటీ మన షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత చాట్ జీపీటీ మన ఎగ్జామ్స్కి టైం టేబుల్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చాట్ జీపీ అనే ఒక అసిస్టెంట్ని, నాకు రేపొద్దున్న ఒక రికార్డ్ రాసే వర్క్ ఉంది, నాకు రిమైండ్ చేయని అడుగుతాను. చూడండి, హే ఐ హ్యావ్ ఏ రికార్డ్ టు బి రిటర్న్ tomorrow, could you please remind me about this? ఓకే, సో నేను చాట్ జీపీటీకి ఒక టాస్క్ ఇచ్చాను, నాకు ఒక రికార్డింగ్ సెషన్ ఉంది, సో ప్లీజ్ నాకు దీని గురించి నాకు రిమైండ్ చేయవా అని చెప్పి. చూడండి ఏమి ఇచ్చిందో. ఎస్, ఐ కెన్ డూ ఇట్. రిమైండర్, ఐ విల్ చెక్ విత్ యూ టుమారో మార్నింగ్, ఎర్లీ ప్రిఫర్ ఎర్లీ సెషన్. చూడండి, మనం అంతకు ముందు చాట్ జీపీటీకి మనకి ఎర్లీ మార్నింగ్ సెషన్ ఇష్టం అని చెప్పాం కాబట్టి ఇది ఎప్పుడు కూడా, అంటే మనం రేపొద్దున నాకు రిమైండ్ చేయి అనగానే మనకి ఎర్లీ మార్నింగ్ సెషన్ ఇష్టం కాబట్టి అది ఆటోమేటిక్గా మనకి ఎర్లీ మార్నింగ్ రిమైండ్ చేస్తానని చెప్పింది అనమాట. ఓకే, అండ్ అలాగే మనం చాట్ జీపీటీ ఇంకొంచెం ప్రిసైజ్గా ఆ టైం ఇవ్వచ్చు, మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు మెలకు రావాలి కూడా మనకి చాట్ జీపీటీ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఐ వుడ్ లైక్ యూ టు రిమైండ్ మీ at 6 AM మార్నింగ్, ప్లీజ్ కీప్ దిస్ updated on your end. Okay, సో నేను చాట్ జీపీటీ నాకు రేపు పొద్దున్న 6 o'clockకి నాకు రిమైండ్ చేయి అని చెప్పాను. చూడండి ఇక్కడ అప్డేటెడ్ సేవ్డ్ మెమొరీ, అంటే చాట్ జీపీటీ ఒక మెమొరీకి ఇది అప్డేట్ అయి ఉంది. సో రేపు పొద్దున్న మనకి 6 AMకి మనకి రికార్డ్ రాయడానికి చాట్ జీపీటీ మనకి రిమైండ్ చేస్తుంది, నిజంగానే రిమైండ్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మన డైలీ టాస్క్ని, మన ఎవ్రీడే టాస్క్ని మనం చాట్ జీపీటీలో అసిస్టెంట్ చేసే వర్క్ అన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అన్నమాట. మనకు డైలీ టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అకౌంట్ మేనేజర్ని, సో నా యొక్క డైలీ టాస్క్ అంటే నాకు ఏదైతే టాస్క్ ఉన్నాయో అవన్నీ కూడా నేను చాట్ జీపీటీ ప్రొవైడ్ చేస్తాను అనమాట. నా క్లయింట్స్ హ్యాండ్లింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా నేను చాట్ జీపీటీకి అడిగి స్పెషల్గా నాకు టాస్క్ రిమైండ్ చేసుకున్నాను, సో దట్ నేను కూడా ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉంటాను. ఇది గైస్ మనం చాట్ జీపీటీని ఏజెంట్లా ఎలా వాడుకోవాలని చెప్పి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మీరు మిస్టర్ కే టాక్స్ మీరు ఫాలో అయిపోండి, సో దట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ నేర్చుకోవచ్చు.